దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు. మన ప్రభువును రక్షకుడైన దేవదేవునికి యేసుక్రీస్తు ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ దినము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరి 58 వచనాలు ఉన్నాయి. సుమారు 3 ప్రసంగాలుగా ఇది వివరించాలి. దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు. సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయటకు, నీ నామాన్ని బట్టి కీర్తించుటకు, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థన అంగీకరించి నీ ఆత్మచేత నింపి బలపరిచి, మీరును పరిశుద్ధులు, దేవదూతలు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల యొక్క ఆదరణ తోడుగా ఉంచి, అబ్రాహాము దేవా, ఇషాకు దేవా, యాకోబు దేవా అని కొనియాడబడుతూ కీర్తించబడుచున్న ఓ ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో నాయన మా ప్రియులు నీ బిడ్డలతో నీవే మాట్లాడి నీదేన దాసుడి నన్ను నీ సెలువు చాటను మరుగుపరిచి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తునామని అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ సమయంలో దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు, ఏ రకంగా మాట్లాడబోతున్నాడు అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుండి మన వచనాలు చదువుతుండగా దేవుడు ఏ రకంగా మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటగా, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశము చేత మీకు సువార్త ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము రక్షణ. ఈనాడు మనుషులకి రక్షణ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రక్షణ, ఎటువంటి రక్షణ లేదండి. చాలా రక్షణ లేకుండా చాలామంది నశించిపోతున్నారు. రక్షించబడకుండా, రక్షణ లేకుండా, రక్షణలోకి వస్తే నాకేమొస్తుంది అనే రీతిలో చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దేవుడు రక్షణ నిమిత్తము మాట్లాడుచున్న మాటలను ఎలా మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడి రక్షణలోకి ఎలా రావాలో ప్రభువు చెప్తున్న మాటలు. రక్షణ, ఈ రక్షణ అనే పదము ఎక్కడికి చేరుస్తుందంటే, నువ్వు ఎక్కడి నుంచైతే ఇప్పుడు మానవుడిగా మనం పుట్టాం కాబట్టి, ఈ గ్రంథాన్ని బట్టి దేవుడు అనుగ్రహించాడు, దేవుడు సృష్టించాడు కాబట్టి ఈ భూమి మీద మనుషులుగా పుట్టామని, మనుషులుగా మాట్లాడుతున్నామని, మనుషులుగా ఆలోచిస్తున్నాం, మనుషులుగా నడుస్తున్నాం, మనుషులుగా పనులు చేస్తున్నాం, మనుషులుగా గ్రహిస్తున్నాం, మనుషులుగా తలంచుతున్నామనే విషయాలు మనకు అర్థమవుతుంది. ఇదంతా దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి మనకు అందించబడుతుంది. అయితే ఇక్కడ విషయాలు మనం గమనించాలి ఒకసారి. ఎందుకంటే దేవుడు ఏ రకంగా నీతో మాట్లాడుతున్నాడు, ఏ రకంగా మాట్లాడబోతున్నాడు, ఏ రకంగా మాట్లాడాలనుకున్నాడు ఆయన, ఆ విషయాలు మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఈ సాయంకాల సమయంలో అటు ఆలోచన లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాం అనేది మనం దేవుని వాక్యము ద్వారా తెలుసుకోగలిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమని అంటున్నాడంటే, నాకు ఈబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనమును ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడిను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడిను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకును ఒక సమయమందే కనబడి, వీరిలో అనేకులు
ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలుకును అందరికీ కనపడగా ఆ కాలమందు పుట్టుమందు నాకు కనపడెను. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు ఆనాటి కాలంలో యాకోబుకి కనపడ్డారు, అపోస్తలుకు కనపడ్డారు, నాకును కనపడ్డారని ఇక్కడ ఉత్తరం ఇస్తున్నాడు. నిజమేనండి. రక్షణ లేక చాలామంది నశించిపోతున్నాం కదా. ఈ రక్షణ కావాలంటే రక్షణ కలిగిన వారికి ఎవరు కనపడతారంటే దేవుడు కనపడతాడు. అవునండి. ఈ రక్షణ అనేది ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు, అబ్రహాము కనపడ్డాడు, యాకోబు కనపడ్డాడు, ఇషాకు కనపడ్డాడు, ఇలా భక్తుల పేర్లందరూ చెప్పి నాకును కనపడ్డాడు అని. అంటే పౌలు గారు ప్రభువును చూశాడు కాబట్టి నాకును కనపడ్డాడు అని అంటాడు. నిజమే. మనము నిర్వచనం చెప్పేట కంటే నిజము చెప్పడం మేలు. మనం ఏదో మప్పు పెట్టడానికి చెప్పడం కంటే దాని నిజాన్ని పలికి సత్యం పరగటం చాలా మేలండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఎడల విశ్వాసము నమ్మకమును మనం కోల్పోకుండా ఉండటకును రక్షణ అనేది మనకు చాలా అవసరం. అందుకే రక్షణ అనేది ఎందుకు అంటే మనిషికి చాలా అవసరం అండి. రక్షణ లేకపోతే మనిషి బ్రతకడమే కష్టం అనే మాటను మనకి కనబడుతుంది. రక్షణ అనగా దేవుని యొక్క ఆశీర్వాదమును ఎలాగ మనం రక్షణలోకి రాగలుగుతున్నాం. అసలు రక్షణ లేకపోతే మనిషి మానవ జన్మము పాపానికి అంకితమేనా? రక్షించబడేది ఏమైనా ఉందా? మోక్ష మార్గం ఉందా? ఈనాడు అక్కడక్కడ తిరుగుతూ వస్తున్నారు. ఎందుకంటే మోక్ష మార్గం చేరాలని, రక్షించబడాలని, రక్షణలో జీవించాలని ఆశ కలిగి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ కార్యం ఇక్కడ కార్యం జరుగుతుందంటే దేవుడు భూమంతటా ఉన్నాడని చెప్తారు. భూమంతా తిరగమని కాదు, చాలామంది తిరుగుతున్నారు, చేస్తున్నారు. వారి క్రియలను బట్టి ప్రవచనాలు చెప్తున్నారు, రాస్తున్నారు రాతలు, ఇదిగో ఇదే అని పలాని పేరు, ఇదిగో నాకు దేవుడు కనుక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అనే మాటను కొన్ని గ్రంథాలు రచించినప్పటికీ ఆయనగా ప్రకటించుకోలేదు, దేవునినే ముందు పెట్టి తర్వాత ఎక్కడో ఉన్నాడు ఆయన. కానీ దేవుడు మాత్రం పౌలు గారు మరి అపోస్తలుడైన పౌలు అని ఎందుకు పలికించాడు అంటే దేవుడు తన పనిని నిర్వక్తంగా, నీతిగా, యథార్థంగా నెరవేర్చిన వాడు శిష్యుల కంటే పౌలు గారే ముందు వరుసలో ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను అపోస్తలులను అందరిలో తక్కువవాడును, దేవుని సంఘమును ఇక్కడ ఏమన్నాడు చూడండి, అపోస్తలులలో అందరిలో నేను తక్కువవాడును, దేవుని సంఘమును హింసించుట వలన. గ్రహించేశాడు ఆయన ఒప్పేసుకుంటున్నాడు. ప్రజల మందరూ ఒప్పుకుని, ఇదిగో మిమ్మల్ని నేను విమర్శించాను, మిమ్మల్ని కొట్టిన పౌలు నేనే, సౌలు నేనే, దేవుడు పౌలుగా మార్చాడు. ఇప్పుడు మీరు నన్ను కొట్టాలని కొట్టండి, చంపాలనుకున్న మీ ఇష్టమే. ఇప్పుడు మీ ఇష్టాన్ని బట్టి నేను ఇక్కడ భూమి మీద జీవించాలి. నా ఇష్టం లేదు, ఇంకా నా ఇష్టమో దేవుడు తీసేశాడు. కాబట్టి ఆయన ఇష్టము నెరవేర్చుటకు నన్ను ఎంచుకున్నాడు అని పౌలు గారు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని, రక్షణలోకి వస్తే దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు నెరవేరుస్తాడు. రక్షణ అంటే ఏంటి? ఆత్మను పొందుకుండటం. ఆత్మ లేదండి, ఉంది, కానీ ఆత్మ ధైర్యముగా నాకు రక్షణ ఉంది. నిజమేనండి. ఏమండి, సింహాల మధ్య వెళ్ళేవాడికి చుట్టూ గన్నమేళ్ళు ఉన్నారనుకోండి, అబ్బా నాకు రక్షణ ఉంది, నాకేం కాదు అని ఆలోచిస్తాడు కదా. అయితే ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను ఇక్కడ పౌలు గారు ఎందుకు ఈ రకమైన మాటలు మనకు ప్రకటిస్తున్నాడు అంటే, మనం దేంట్లో ఎందుకు లేము? రక్షణ అనే మార్గంలోకి మనము లేము, ఉండలేదు అనే కదా దేవుడు ఈ రకంగా మాట్లాడుచున్నాడు. మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. అందుకే రక్షణ అనే మార్గంలోకి మనం చేరినప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేకమైన రీతిలో నన్ను రక్షణలోకి నడిపిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడండి, ఇట్లా అనబడుగు యోగుడును కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలంకము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని
ప్రయాసపడిన మేలు నేను కాదు, నాకు తోడైన దేవునే కృపయే. నేను ప్రయాసపడుతున్నాను అని నేను కాదు, నాకు ప్రయాసం పడుతున్నప్పుడు తోడైన దేవునిదే. పౌలు గారు రక్షించబడి రక్షణలోకి వచ్చినా కానీ ఇప్పుడు మీరు రక్షించబడుతున్న నా కొరకు కాదు, నా మాటల గురించి కాదు, ప్రభు కొరకే. ప్రభు నేనుండే చోటన మీరు ఉండాలని అన్నారు కదా, నేను ఆయన దగ్గర ఉంటానని ఒక నమ్మకం నాకు దొరికింది. మీకు నమ్మకం కల్పించుటకు రండి అని రక్షణ మార్గంలోకి, నీకు రక్షణ సపోర్ట్ ఉంది. అబ్బా నేను రక్షించబడ్డా, నాకు బలం ఉంది, నాకు ఎటువంటి ఇబ్బందులు రక్షణ కలిగి ఉన్నాను నేను అనుకుని, మా లోకంలో డబ్బు వల్ల, మరి సొంత గృహం వల్ల హైదరాబాద్ మహాపట్టణంలో ఒక ఇల్లు, కొంత ఆస్తి రాబడి ఉంటే ఇంకా అతను తిరిగి నాకు రక్షణ ఉంది, నేను ఎలాగైనా బ్రతకగలను, ఎలాగైనా జీవించగలను అనుకుంటాడు. అలాంటి రక్షణ లోక సంబంధమైన రక్షణ, అది పర సంబంధమైన రక్షణ, పరలోకి చేరే రక్షణ, దేవునితో కలిసి ఉండే రక్షణ, లేదా దేవునితో నడిచే రక్షణ కావాలంటే ఏం చేయాలి? మనము ఈ లోకములో రక్షణలోకి రావాలంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, నేనైననేమి వారైననేమి అలాగునే మేము ప్రకటించుచున్నాము, అలాగునే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానమును లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతులు పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల క్రీస్తుతో కూడా లేపబడిను, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపముల నుండి ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిరి. ఈ జీవిత కాలమంటుగా మనము క్రీస్తునందు నిరీక్షించిన వారి మెడల, క్రీస్తును మనము నిరీక్షించిన వారి మెడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులమని ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమలుగా క్రీస్తులో మృతుల నుండి లేపబడి ఉన్నాడు. అంటే ఇవాళ మనుషులకు రక్షణ మార్గమును కల్పించుటకు యేసుక్రీస్తు మరలా లేచి, ఇదిగో నేను మీకు రక్షణ కొరకు కలిగించడాకే ఈ లోకానికి వచ్చి, నాకు మరణము లేదు, రక్షించబడిన వాడు ప్రతి వాడుకు మరణానికి లేదు, మరణము కొట్టివేయబడుతుంది అంటే అవునండి, శరీర సంబంధమైన మరణం ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన మరణం ఏంటంటే, ఆత్మ దేవుని యొద్దకు చేరక నరకానికి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ బ్రతుకున్నా వ్యర్థమే. ఎందుకంటే అది నరకానికి వెళ్ళిపోయింది కాబట్టి ఆత్మ, ఇక్కడ శరీరము కూడా మట్టిలో కలిసిపోయింది. ఆత్మ మరలా మరి శరీరను అలంకరించుకోకుండా అయిపోయింది. అందుకే నరకానికి వెళ్లకుండా ఏమి పొందాలంటే రక్షణలోకి రావాలంటే మనం రక్షణ కొరకు ఎదురు చూడాలి. రక్షించబడినాడుకు నీకు నీ దేహానికి రక్షణ, నీ వస్త్రాలు ఇవ్వతున్నాయి, నువ్వు విశ్రాంతి తీసుకుంటానికి ఇల్లు అనేది ఒక రక్షణ కలిగిస్తుంది, కానీ ఆత్మకును రక్షణ దొరుకుతుందా? లేకపోతే ఆత్మ, శరీరం వెళ్ళి మట్టిలో కలిసిపోయినాడు, ఆత్మ వెళ్ళి అగ్నిలో కలిసిపోతే ఆత్మ మరలా సజీవంగా ఉంటుందా? అంటే 2 సార్లు నరకముకు వెళుతుంది. దేవుడు పిలుపుకు నరకాంచి మళ్ళీ వచ్చి శరీరం ధరించుకుని తీర్పు తలంలోకి వెళ్ళి మరలా నరకంలోకి వెళ్తుందంటే లేదండి. ఒకసారి ఆత్మను శరీరం విడిచి నరకానికి వెళ్ళిపోయిందో అది మరలా పైకి రాదండి. దేవుని పిలుపుని అందుకోలేదు. ఎందుకంటే మట్టి లేని గోతులోకి పడిపోతుంది ఆత్మ. ఎందుకంటే నశించిపోయింది కాబట్టి. శరీరం ఆత్మ కలిసి ఉన్నప్పుడు రక్షణలోకి రక్షించుకోవటాకు నువ్వు ఎదురు చూడలేనప్పుడు దానికి ఏం దొరుకుతుంది? నరకమే. ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నేను ఇంకా నరకానికే వెళ్తాను అని అనుకున్న ఆత్మ ఏడుస్తూ దేవుని దగ్గర అడుకున్నప్పుడు, నేను అంటదండి ఆత్మ, ఎన్నో మార్లు మొత్తుకున్నాను ప్రభువా, నా మాటలు అస్సలు వినలేదు ఆ మానవుడు, ఆ శరీర సంబంధమైన పనులు పాపము చేశాడు కాబట్టి దేవా నాకెన్నడూ కూడా మార్గం లేదంటే దేవుడు వెతుకుతున్నాడంటే శరీర సంబంధంగా మనుషుడు ఏదైనా ఎక్కడైనా మంచి పని చేశాడు, పుట్టుకు మొదలుకొని
మరణించే వారికి అన్ని వెతుకుతున్నాడంట, అన్ని చోట్ల ఎక్కడా లేదంట. అన్ని చోట్ల పాపం పాపం పాపము విచ్చలవిడిగా వేర్లై పారిందంట. ఎక్కడా కూడా కొంచెమైనా అడ్డం ఉందేమో. నీళ్ళు వెళ్తున్నప్పుడు పొలములో రైతు నీళ్ళు సరిపోతే తడిచిపోతే ఏమంటే అడ్డం వేస్తాడు, చాలు ఎందుకంటే నీళ్ళు ఎక్కితే పంట నాశనం అయిపోతుందని ఏం చేస్తాడు, అడ్డం వేస్తాడు. అలాగ అడ్డం కూడా ఎక్కడ వేయలేదండి పాపానికి. విచ్చలవిడి పాపముతో జీవించుచున్న మనుషుడికి ఏమి జరుగుతుందంటే పాపమే అన్ని విషయాల్లో నీకు అనేక రకాలుగా కలుగుతుందని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు, ఇదివరవ మరణం వచ్చాను గనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందును అందరూ బ్రతికింపబడురు. చూడ, ఆదిలో ఆదాము వల్ల ఎలాగే మృతి పొందుతున్నారో క్రీస్తు వల్ల అందరూ బ్రతికింపబడతారు. ఎలాగా అంటే కొంచెం ఎక్కడో ఒక చోట మంచి అనేది నువ్వు చేసినప్పుడు, దాన ధర్మాలు మంచి కాదండి, నీ ఆత్మను నీ ఆలోచన. ఈ మధ్య నేను మొన్న ఒక న్యూస్ చూశాను. అందులో ఒక డాక్టర్ గారు అంటాడు, నీ మెదడును అసలు నీ మెదడు ఏం చేస్తుందో, నీ మెదడుకి ఎంత మనశ్శాంతి ఇస్తున్నావో చూసామంటే ఆలోచన. దేవుడు సృష్టించిన మెదడు మనసుకు సంబంధించింది కాబట్టి అసలు దాని మీద దిష్టి ఉంచవాలి సైన్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాడు. అంటే హృదయం అనే మనసును, హృదయమైన తలంపులను దేవునికి అప్పగించడానికి హృదయం అనే తలుపు యొద్ద యేసునాథుడు నిలచి తలచి తలచి తాటుచుండు హృదయములను. అంటే హృదయం అనే తలుపులను తలంచి తలంచి తట్టుతూనే ఉన్నాడు, కానీ నీవు మాత్రం దాన్ని గ్రహించలేని వాడిగా ఉన్నావని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినప్పుడు ఇక్కడ ప్రతివాడును తన తన వరుసలో నుండి బ్రతికింపబడిను. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడిను. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యమును అప్పగించెను. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబో శత్రువు మరణము. అంటే రక్షణ లేని యొక్క దేహానికి మరణము, రక్షణ లేని ఆత్మకు మరణమే. నశింప దేవుని పాదముల కింద త్రొక్కువేయుచున్నాడు. అంటే ఒక రైతు తన పొలములో కలుపుని తీసి గట్టు మీద వేయకుండా మరలా మొలుస్తుంది, ఏం చేస్తాడు, దాన్ని తలకిందులుగా నేలనేసికి తొక్కుతాడు. అదేం చేస్తుంది, తలకిందులుగా మొదలు అన్నీ కూడా సరిగ్గా నడువు మీద కాలేసి మొదలు తనని అంతటా కూడా ఏం చేస్తాడు, భూమిలోకి అనగదొక్కేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. సాతాను కూడా దేవుడిది అదే చేస్తున్నాడు. ఇలా ఆత్మ శరీరము రక్షణలోకి రాకపోతే పాతాళముకే దారి తప్ప మరొకటి రక్షణ. అందుకే దేవుడు అంటున్నాడు, రక్షించబడుతున్నావా, రక్షణలోకి వస్తున్నావా, రక్షణలో నువ్వు జీవిస్తున్నావా, రక్షణ అనే మార్గములు ప్రయాణిస్తున్నావా అనేది ప్రతి వారు కూడా గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆలోచన ఈరోజు మనం గ్రహించాలి. పౌలు గారు ఏమంటున్నారు, నేను ప్రభువుని ఎరిగాను, అందరూ చూశారు, కానీ అందరూ చెప్పినట్టుగా దేవుడు మాట్లాడుచున్నాడు. అందరితో మాట్లాడాడు ప్రభు. అబ్రహాంతో మాట్లాడాడు, యాకోబు అనే ఇసాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు, తర్వాత మోషేతో మాట్లాడాడు, తర్వాత దావీదుతో మాట్లాడాడు, తర్వాత దావీదు కంటే ముందు చూడండి ఎలీషాతో మాట్లాడాడు, ఏలియా ఆరోహమయ్యాడు, ఎలీషాతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు. తర్వాత కాలంలో యేసుక్రీస్తు ప్రభు, తర్వాత కాలంలో శిష్యులందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా వాక్యం రూపంలో, రాత రూపంలో, అక్షరాల రూపంలో మనతో మాట్లాడుతున్నారు. కానీ రక్షణలోకి రాలేక గిజగిజలు ఆడిపోతున్నామేమో. కానీ
దేవుడు పాతాళంలోకి తానుకు తానుగా పట్టుకుని ఇసిరేస్తే నీ జీవితము ఏమవుతుందో ఒకసారి గ్రహించే తలంపును పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీకు అందరికి అందించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా రాజా నీ కొందనాలు. నిజమే దేవా, రక్షణలో రాక నాయన సతమతమైపోతూ నశించిపోతూ వ్యాధంలో పడుతూ నాయన నలిగిపోతున్న మా జీవితాలకు నీవే ఆదరణ, నీవే ఆలోచన కలగజేసి నీ సన్నిధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆలోచన చేత నీ చిత్తము చేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడి స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునని నీ వాక్యము ద్వారా సెలవిచ్చినట్లుగా నీ సన్నిధిలో మేము నడిచి నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా నీ ఆత్మ సహాయము చేత నింపబడినట్లుగా నీ సహాయము మాకు సాకారం దయచేసి నీ వాక్యముతో మమ్మల్నే కాదు మా దేశ ప్రజలను ప్రపంచ దేశాలు అల్లజడ గందరగోళములో ఉన్నాయి ప్రభా. ఎక్కడ ఏమి జరుగుతుందో తెలీదు, ఎప్పుడేమి జరుగుతుందో తెలీదు ప్రభా. జరుగుచున్న ఈ ప్రజలందరకు నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమై ప్రతివారు నీ రక్షణలోకి వచ్చి నీ మార్గములోకి వచ్చి నీ రాజ్యములో చేరే కృపను అందించమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మౌనదుడైన మాకు దైత్యం ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించము, శోధనగా కీని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవు నావు తండ్రి. ఆమేన్. ఏశ్రత్వమే జయము, అపాధికులం ప్రవేశరత్వమే జయము, అపాధికులం సంపూర్ణ విజయం, అపాధికంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యక జీవితం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరిని సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.